హైదరాబాద్‌లో గానియండి, ఢిల్లీలో గానియండి, లేదా ముంబైలో కూడా కానియండి. ఇవన్నీ సిటీస్‌లో మనకి కామన్‌గా కనిపించేది ఒకటే విషయం. చెత్త. యెస్. చెత్త. మన ఇండియన్ సిటీస్ ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూసే 70% కంటే ఎక్కువ ఆడియన్స్ నాకు సబ్స్క్రైబ్ లేదు. సో, నేను చేసే వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి ఈ వీడియోని మాక్సిమం టు మాక్సిమం పాసిబుల్ పీపుల్ వరకు షేర్ చేయండి. ఈ టాపిక్ మీద అవేర్‌నెస్ అన్నది ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వడానికి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్‌లోకి వచ్చేద్దాం. ప్లాస్టిక్ అనేది ఒక గ్రేట్ మెటీరియల్. అది చీప్ ఇంకా డ్యూరబుల్ అవ్వడంతో చాలా తొందరగా అండ్ చాలా ర్యాపిడ్‌గా అనేది స్ప్రెడ్ అయిపోయింది. దీని ప్రాబ్లమ్ వచ్చేది యూసేజ్‌తో కాదు. దీని ప్రాబ్లమ్ వచ్చేది డిస్పోజల్‌తో. మనం యాస్ కన్స్యూమర్స్ దాన్ని వాడిన తర్వాత దాన్ని ఎలా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాం అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియాలో ఎవ్రీ డే 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వేస్ట్ ఎంత ఎక్కువనంటే మనం ఈ వేస్ట్‌తోని 3 బుర్జ్ ఖలీఫాలు కట్టేయొచ్చు. అంత ఎక్కువ ఈ వేస్ట్. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్స్ గానీ, లేదంటే వాటర్ బాటిల్స్ గానీ కొనుక్కొని తాగి అవి అయిపోయిన తర్వాత మనం వాటిని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాం. మోస్ట్ కేసెస్‌లో ఇలానే జరుగుతుంది. దాన్ని రోడ్స్ మీద గానీ, లేదంటే ఎక్కడన్నా పడేస్తుంటాం బయట ఓపెన్ ప్లేసెస్‌లో. ఇది పొల్యూషన్‌కి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్. దీన్ని మనం ఆపగలిగితే మనం ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినట్టే. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రాపర్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం. మన ఇండియాలో రీసైక్లింగ్ ఫెసిలిటీస్ అన్నవి బయట దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంతెందుకు మనకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన సింగపూర్‌కి, మన ఇండియాకి తేడా చూడండి. ఆఫ్‌కోర్స్ నేను కంపేర్ చేయట్లేదు. ఎందుకంటే సింగపూర్ ఈస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ అండ్ ఇండియా ఈస్ ఎ వెరీ బిగ్ కంట్రీ. కానీ మనం అప్పటినుంచే సీరియస్ మెజర్స్ తీసుకొని దాన్ని గనక ఒకవేళ అరికట్టగలిగింటే ఇప్పుడు మనకి సిట్యుయేషన్ వచ్చేది కాదు. మనం సపోజ్ మన చెత్తని బయట పడేయకుండా మన ఇంట్లోనే డస్ట్‌బిన్స్‌లో గానీ, లేదంటే బయట ఎక్కడైనా డస్ట్‌బిన్స్‌లో వేసాం. దానితో వచ్చే దాన్ని రీసైకిల్ చేయడానికి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి. ఆర్గానిక్ వేస్ట్, ఇనార్గానిక్ వేస్ట్, వేస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్. ఈ 4 రకాల వేస్ట్ అనేవి మొత్తం మిక్స్ అయ్యి ఉండడం వల్ల, వాటిని సెపరేట్ చేసి రీసైకిల్ చేయడంలో గవర్నమెంట్ యొక్క కాస్ట్ చాలా పెరిగిపోతుంది దాన్ దేర్ మార్జిన్ ఆఫ్ రిటర్న్స్. సో, అందుకని చెప్పి గవర్నమెంట్ అన్నది ఈ స్టెప్‌ని మరీ అంత సీరియస్‌గా తీసుకోదు. సో, మనం అందుకే ఇంత ఎత్తైన పర్వతాలను చూడగలుగుతున్నాం. అవి మౌంట్ ఎవరెస్ట్‌లో లేదంటే మౌంట్ కాంచన్‌జంగాలో కాదు. ఘాజియాపూర్ ల్యాండ్‌ఫిల్ అలాంటి చెత్త యొక్క మౌంటైన్స్. మన ఇండియాలో దియోనార్ డంప్ యార్డ్ అని చెప్పి ఒక డంప్ యార్డ్ ఉంటుంది. ఆ డంప్ యార్డ్ యొక్క హైట్ అన్నది ఒక 14 ఫ్లోర్ బిల్డింగ్ కంటే ఎక్కువైపోయింది. అండ్ మన ఘాజియాపూర్ ల్యాండ్‌ఫిల్‌లో మనం ఆ ల్యాండ్‌ఫిల్ పైకి ట్రక్స్‌తోని వెళ్ళొచ్చు. అంటే అది ఎంత హైగా ఉందో, ఎంత పెద్దగా ఉందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అంతే. ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఎయిర్ పొల్యూషన్‌కి గూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్లాస్టిక్ పొల్యూషనే. మనము ఇందాక ముందు వేస్ట్ అని మాట్లాడుకున్నాం. వేస్ట్ అంటే ఇప్పుడు మనం క్లాక్స్‌లో గానీ, లేదా ఎక్కడన్నా రిమోట్స్‌లో గానీ వేసే బ్యాటరీస్, మన మొబైల్ ఫోన్స్ లేదంటే ల్యాప్‌టాప్స్ వాటన్నిటిని మనం యూజువల్‌గా ట్రాష్‌లో వేస్తుంటాం. ఆ ట్రాష్‌లో వేయడం వల్ల ఏమవుతుందంటే వాటిని తీసుకెళ్ళి డంప్ యార్డ్‌లో వేసినప్పుడు అవి డైరెక్ట్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతాయి. అవి డైరెక్ట్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వాటికి ఫైర్ అంటుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సిన్స్ మనం ఈ డంప్ యార్డ్స్‌లో గానీ వాటిలలో ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్లాస్టిక్ అనేది ఒక చాలా హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. అంటే దాన్ని తొందరగా మంట అంటుకుంటుంది దానికి. ఒకవేళ ఆ మెటీరియల్స్ వేస్ట్ వల్ల ఫైర్ అనేది క్రియేట్ అయిపోతే మోస్ట్‌లీ అక్కడ ప్లాస్టికే ఉంటుంది కాబట్టి, ఆ ఫైర్ అనేది చాలా తొందరగా ఇంకా చాలా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇలా మన పాస్ట్‌లో గూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ ల్యాండ్ ఫిల్స్‌లో గాని, లేదంటే ఇలానే డంప్ యార్డ్స్‌లో ఫైర్ అంటుకోవడం. వాటిని ఆపడానికి మన ఘాజియాపూర్ ల్యాండ్ ఫిల్‌లో అలాంటి ఒక ఫైర్ జరిగినప్పుడు దాన్ని ఆపడానికి మొత్తం ఒక ఫైర్ ట్రక్ పట్టింది. అంటే ఈ ఫైర్స్ ఎంత అన్‌కంట్రోలబుల్ అవుతాయో మనకిప్పుడు అర్థమవుతుంది. అండ్ దీనితోని వచ్చిన ప్రాబ్లమ్ ఫైర్స్ మాత్రమే గాదు. ఆ ఫైర్స్ నుంచి వచ్చే టాక్సిక్ కెమికల్స్. సిన్స్ అక్కడ ల్యాండ్‌ఫిల్‌లో మొత్తం ప్లాస్టికే ఉంటుంది కాబట్టి, ప్లాస్టిక్‌ని బర్న్ చేస్తే వచ్చే హార్మ్‌ఫుల్ హైడ్రో కార్బన్స్ అవన్నీ మన ఎయిర్‌లోకి రిలీజ్ అయిపోతాయి. దీనివల్ల మన ఇండియాకే కాదు గానీ, ఈ గ్లోబ్‌కే ప్రమాదం. ఎందుకంటే మనం పాస్ట్‌లో ఓజోన్‌లో హోల్స్ రావడం అనేది చూసాం. ఈ ఓజోన్‌లో హోల్స్ రావడం అన్నది ఆ టాక్సిక్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్ వల్లనే. సో, ఒకవేళ ఇలాంటి టాక్సిక్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్ అన్నవి ఒకవేళ రిలీజ్ అయితే మన ఇండియాకే కాదు గానీ, ఈ వరల్డ్‌కే ప్రమాదం. మనము యాస్ ఇండియన్స్ ఈ చెత్తని రోజు చూస్తూ ఉంటాము. మన చుట్టుపక్కల ఎంత డర్టీగా ఉంటుంది కాబట్టి, మనకంత డిఫరెన్స్ కనిపియకపోవచ్చు. కానీ మనం మన పర్స్‌పెక్టివ్‌లో కాకుండా ఒక ఫారెన్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తే, మన సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. మన సిట్యుయేషన్ చాలా సీరియస్‌గా ఉంది. కానీ ఈ ప్రాబ్లమ్ యొక్క సివియారిటీ అన్నది ఇండియాలో మోస్ట్‌లీ పట్టించుకోరు. ఇన్‌ఫాక్ట్ నేను కొన్ని వీడియోస్ చూసాను. అందులో ఎలా ఉంటుందంటే ఫారినర్స్ మన ఇండియాలో ఒక జియో గెస్సర్ అని ఒకటుంటుంది. అదేం చేస్తుందంటే మిమ్మల్ని గూగుల్ మ్యాప్‌లో ఏదో ఒక రాండమ్ ప్లేస్‌లో ఇచ్చేస్తుంది. సో, వాళ్ళేం చేస్తున్నారంటే ఇండియాలో ఏదైనా రాండమ్ ప్లేస్‌లోకెళ్ళి ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ పేరు ఫైండ్ ట్రాష్ ఇన్ ఇండియన్ సిటీస్. ఈ గేమ్‌లో మనం ట్రాష్ ఫైండ్ చేస్తే విన్నర్ కాదు. ట్రాష్ ఫైండ్ చేయకపోతే విన్నర్. మన ఇండియాలో అలా చెత్త లేని రోడ్స్ ఎంత రేర్‌గా ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన ఒక క్రియేటర్ 'మోహక్ మంగల్' అని చెప్పి ఒక క్రియేటర్ దీని గురించి ఆయన ఒక గేమ్‌ని డెవలప్ చేయించారు. సేమ్ ఇదే కాన్సెప్ట్‌తోని ఫైండ్ ట్రాష్ ఇన్ ఇండియన్ సిటీస్ అని. ఆయన టెస్ట్ చేద్దామని. సో, అంటే ఇందులో ఎంత వరకు రియాలిటీ ఉంది, ఫారెన్స్ ఎంత వరకు దాన్ని ఎక్కించి చెప్తున్నారు అని చెప్పి. అతను ఈ గేమ్‌ని ట్రై చేసినప్పుడు గూడా, అతను గూడా షాక్ అయ్యాడు. 10 ప్లేసెస్‌లోకి ఆయన వెళ్తే, అందులో 8 ప్లేసెస్‌లో ఆయనకి ట్రాష్ అన్నది దొరికింది. వి నీడ్ టు యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ థీస్ ప్రాబ్లమ్స్. మన ఇండియాలో ఇంజినీర్స్ గాని, లేదంటే టాలెంటెడ్ మైండ్స్ యొక్క కొరత లేదు. సో, మనం ఇప్పుడు ప్రాబ్లమ్ గురించయితే మాట్లాడదాం. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాం. ఫస్ట్ వన్ మనం యాస్ కన్స్యూమర్స్ అండ్ యాస్ సిటిజన్స్ మనం ఏం చేస్తే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆపడానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ సెకండ్ మన గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది ఆపొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనం యాస్ సిటిజన్స్ ఏం చేస్తే ఈ పొల్యూషన్ ఆపొచ్చో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం ఎక్కడైనా షాపింగ్‌కి గాని, లేదంటే ఎక్కడైనా కూరగాయలు తీసుకోవడానికి మనం వెళ్తూ ఉంటాం ఇండియన్స్. సో, అట్లా కూరగాయలు గాని అవన్నీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సెల్లర్ ఇచ్చే కవర్ కంటే మీరే ఒక క్లాత్ గాని, లేదంటే ఒక జూట్ బ్యాగ్ క్యారీ చేయండి. దీనివల్ల మనకి షార్ట్ టర్మ్‌లో పెద్ద ఎఫెక్ట్ అనేది తెలీదు గానీ, లాంగ్ టర్మ్‌లోనైతే మనకు దీనికి చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. సెకండ్ వన్ మనము మొత్తానికి ప్లాస్టిక్‌నయితే అవాయిడ్ చేయలేము. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మన ప్రతి ఇంట్లో ఉంది. మనం వాడే టూత్ బ్రషెస్ నుంచి మనం రాత్రి పడుకునేటప్పుడు వాడే ఏసీస్ వరకు ప్రతి ఒక్క విషయంలో మన లైఫ్‌లో ప్లాస్టిక్ అనేది ఒక మేజర్ పార్ట్. సో, మనం ఈ ప్లాస్టిక్స్ అనేది మొత్తంగా అవాయిడ్ చేయలేము. సో, మనం ఏం చేయాలంటే ఆ ప్లాస్టిక్స్ ఇప్పుడు సపోజ్ మన కవర్స్ ఉన్నాయి. లేదంటే బాటిల్స్ ఉన్నాయి. వాటి వెనకాల ఒక ట్రయాంగిల్ అనేది ఉంటది. దాని మధ్యలో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అన్నది అది ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నది సిగ్నిఫై చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నది ఐడెంటిఫై చేసి వాటిని మీరు సెపరేట్‌గా స్టోర్ చేసుకోండి. అలా స్టోర్ దాన్ని చెత్తలో పడేయకుండా మీరు దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని, ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్స్ గాని, లేదంటే అలాంటివి ఒకవేళ కలెక్ట్ అయితే వాటిని మీ దగ్గరలో ఉన్న ఒక రీసైక్లింగ్ ప్లాంట్ దగ్గరికి పంపియండి. దీనివల్ల మనం రీసైకిల్ చేసినట్టు ఉంటుంది. అండ్ మనం ఆ ల్యాండ్‌ఫిల్స్‌లోకి వెళ్ళే ప్లాస్టిక్‌ని ఆపినట్టు గూడా ఉంటుంది. అండ్ మనం ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్స్ గాని, వీటిని గాని పడేయడం మోస్ట్‌లీ అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కడన్నా రోడ్ ట్రిప్స్‌లో ఉన్నప్పుడు ఇది మోస్ట్‌లీ అయితూ ఉంటది. తినేసి మనం కార్ బయట నుంచి విసిరేస్తూ ఉంటాం. అలా విసిరేయకుండా మీరెక్కడన్నా ఆగినప్పుడు ఏదైనా రెస్టారెంట్ దగ్గర గాని అక్కడ డస్ట్‌బిన్‌లో డిస్పోజ్ ఆఫ్ చేయండి. అట్లా పడేయడం కంటే ఆ డస్ట్‌బిన్‌లో డిస్పోజ్ ఆఫ్ చేయడం చాలా బెటర్. సో, ఇప్పుడు మనం యాస్ కన్స్యూమర్స్ అండ్ మనం యాస్ సిటిజన్స్ ఏం చేస్తే దీన్ని ఆపొచ్చో చూసాం. సో, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది స్టాప్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి
డస్ట్‌బిన్స్‌ని ఇన్‌స్టాల్ జేయడం. యెస్. మన ఇండియాలో ఎక్కడన్నా కార్నర్‌కి ఒక ప్రాపర్ డస్ట్‌బిన్ అనేది లేదు. సో, ఇప్పుడు మనం ఎక్కడన్నా బయటికి రోడ్ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు అటు ఇటు పడేస్తుంటాం. ఎందుకంటే అక్కడ మనకి ప్రాపర్ డస్ట్‌బిన్స్ అనేవి దొరకవు టు డిస్పోజ్ ఆఫ్ ద థింగ్స్. సో, గవర్నమెంట్ అన్నది ఒక స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ బడ్జెట్‌లో కొంచెం బడ్జెట్ అన్నది ఈ క్లెన్లీనెస్ అనేది వాటికి గూడా ఇచ్చి వారు ఈ ప్లేస్‌లో ఒక డస్ట్‌బిన్ అన్నది ఇన్‌స్టాల్ జేయాలి. ఎవ్రీ లైక్ 15 కిలోమీటర్స్‌కి గాని, లేదంటే అలా ఒక రేడియస్‌లో ఇలా డస్ట్‌బిన్స్‌ని ఇన్‌స్టాల్ జేయాలి. రూరల్ ఏరియాస్‌లో అయితే ఒక 10-5 కిలోమీటర్స్ రేడియస్ లోపు డస్ట్‌బిన్స్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. అదే ఒకవేళ అర్బన్ ఏరియాస్ అయితే ఒక 1-2 కిలోమీటర్స్ రేంజ్‌లో ఈ డస్ట్‌బిన్స్ అనేది ఇన్‌స్టాల్ చేస్తే చాలా బావుంటుంది. సెకండ్ వన్ ఇందాక చెప్పినట్టు పీపుల్‌కి అవేర్‌నెస్ అన్నది ఇప్పియాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన గవర్నమెంట్ అన్నది వర్కర్స్‌ని హైర్ చేసుకోవాలి. ఆ వర్కర్స్ అన్నది మన ఆల్రెడీ చేసిన చెత్తని క్లీనప్ జేయాలి. ఆ క్లీనప్ జేస్తే ఏమవుద్దంటే మన ఇండియన్స్‌లో ఒక చిన్న గిల్ట్ అన్నది మన మనసులో ఒక చిన్న గిల్ట్ అన్నది ఉంటుంది. అంత క్లీన్ ఏరియాలో మనం మాత్రమే అది పడేస్తే ఒక చిన్న గిల్ట్ అన్నది ఉంటుంది. సో, ఆ గిల్ట్ వల్లనన్నా ఇది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, మన గవర్నమెంట్ పీపుల్‌ని హైర్ జేసి ఆ చెత్తనన్నది క్లీనప్ జేపియాలి. సో, ఇప్పుడు కంక్లూజన్‌కొచ్చేద్దాం. మన ఇండియాలో ఏ సిటీ అసలు క్లీన్‌గా లేదన్నట్టు గూడా గాదు. మన ఇండియాలోనే చాలా సిటీస్ క్లీన్‌గా గూడా ఉన్నాయి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ చాలా సిటీస్ చాలా దారుణమైన స్టేట్‌లో గూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ బయట సింగపూర్ ఎందుకు మన ఇండియాలోనే మధ్యప్రదేశ్‌లో ఇందోర్ అన్న ఒక సిటీ ఉంది. ఆ సిటీ అన్నది ఇప్పుడు నేను పైన చెప్పిన మెజర్స్ యాస్ సిటిజన్స్ గాని, యాస్ గవర్నమెంట్ గాని బోత్ ఆఫ్ ద పార్టీస్ దాన్ని అగ్రీ అయ్యి దానికొక సొల్యూషన్ ఫైండ్ ఔట్ జేసి అందరూ కలిసి కోఆపరేట్ జేసి దాన్ని ఇండోర్‌ని వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాగా చేశారు. This was possible because of citizens' coordination and government's help. సో, మనం యాస్ సిటిజన్స్ అండ్ వాళ్ళు యాస్ గవర్నమెంట్ ఇద్దరం పని చేస్తేనే ఇండియాని బెటర్ ప్లేస్ టు లివ్‌లా చేసుకోవచ్చు. లెట్స్ మేక్ ఇండియా క్లీన్ అగైన్. ఈ వీడియోని ఎంతమందికైతే అంతమందికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి గూడా ఈ ఇష్యూ మీద అవేర్‌నెస్ అనేది స్ప్రెడ్ అవుతుందని. నెక్స్ట్ వీడియోలో నేను ఈ రీసైక్లింగ్ ప్రాసెస్, ఈ ప్లాస్టిక్ యొక్క రీసైక్లింగ్ ప్రాసెస్‌ననేది బ్రేక్ డౌన్ చేసి సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం గూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.